హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మోద్రి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాం. లైటింగ్. సో ఇవి ఏంటంటే మనకి అప్పర్ లిప్ హెయిర్ ఉన్న, చిన్ దగ్గర హెయిర్ ఉన్న, సో హెయిర్ అనేది హెవీగా ఉండి హెయిర్ మీరు థ్రెడ్డింగ్ చేస్తున్నా వ్యాక్సింగ్ చేస్తున్నా హెయిర్ అనేది తగ్గదు కదా. సో అలా కాకుండా అన్వాంటెడ్ హెయిర్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది చెప్తున్నానండి. మీరు ఇది ఏంటంటే ఇది వచ్చి సిరం. సో మీకు అన్వాంటెడ్ హెయిర్ అన్నమాట. సో అప్పర్ లిప్ హెయిర్ కానీ చిన్ హెయిర్ కానీ, సో ఏ హెయిర్కైనా సరే ఇది అప్లై చేస్తే హెయిర్ అనేది పర్మనెంట్ సొల్యూషన్. సో ఎవరికి రాదు, కానీ నేను చెప్పినట్టుగా నేను ఎలా చెప్తే అలా యూజ్ చేయండి. సో ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఏం చేయాలంటే ఫస్టింగ్ మీరు థ్రెడ్డింగ్ చేయించండి. సో యాక్చువల్లీ థ్రెడ్డింగ్ చేయిస్తే ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మీరు థ్రెడ్డింగ్ చేయించడం వల్ల హెయిర్ అనేది రూట్స్ నుంచి వచ్చేస్తుంది కదా. సో మనకి ఆ రూట్ నుంచి వైట్ పార్టికల్తో సహా హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో హెయిర్ రిమూవ్ అయిన తర్వాత మీరు ఈ సిరమ్ అనేది మీరు ఎక్కడైతే అప్పర్ లిప్ ఉందో సో ఆ ప్లేస్లో, సో మీకు ఇది అప్పర్ లిప్ అయితే హెయిర్ రిమూవ్ చేయించిన తర్వాత సో ఆ ప్లేస్లో ఇలా అప్లై చేయాలి. సో మీకు సిరమ్ అనేది అప్లై అయింది కదా, తెలుస్తుంది కదా. సో ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మీకు హెయిర్ అనేది రూట్స్ నుంచి వచ్చేస్తుంది కదా. సో ఆ రూట్స్ నుంచి వచ్చేసిన హెయిర్ ప్లేస్లో ఈ సిరమ్ అనేది వెళ్ళి ఆ రూట్స్ అనేది క్లోజ్ చేసేస్తుంది అన్నమాట. సో మీకు మళ్ళీ హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వకుండా ఉంటుంది. సో అప్పర్ లిప్ హెయిర్ కానీ చిన్ హెయిర్ కానీ చిక్స్ పక్కన హెయిర్ కానీ సో ఇది అనేది యూజ్ చేయొచ్చండి. ఇది నైట్ యూజ్ చేయాలా అనే డౌట్ అయితే కాదు, ఎనీ టైం ఏ టైంలో అయినా యూజ్ చేయొచ్చు. బట్ మీరు ఇంట్రెస్ట్గా కొంచెం ఓపిక్గా డైలీ అనేది అప్లై చేయాలి. మీకు ఇప్పుడు మేము థ్రెడ్డింగ్ చేయించిన తర్వాత వ్యాక్సిన్ చేయించిన తర్వాత సో రిమూవ్ అయిపోతుందా మళ్ళీ రాదా అనే డౌట్ ఉంటే యాక్చువల్లీ మనకి 50% 70% వరకు మీరు యూస్ చేసే దాన్ని బట్టి సో హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది అన్నమాట. లేదు మాకు మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతుందంటే మ్యాక్సిమం 50% పోయినా 50% అనేది వస్తుంది. అది కూడా ఎలా వస్తుందంటే మీరు కరెక్ట్గా అప్లై చేయకపోతే వస్తుంది. సో మీరు డైలీ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మ్యాక్సిమం 50 to 70% పోతుంది. మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ మ్యాక్సిమం రీగ్రోత్ అవ్వడానికి 1 month 15 days 2 months పడుతుంది. సో ఆ టైం తర్వాత మీరు మళ్ళీ ఒకసారి థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ చేయించి మీరు కంటిన్యూ చేయొచ్చు. లేదు మాకు ఫాస్ట్ రిజల్ట్ కావాలంటే సో 15 days తర్వాత మీరు థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ చేయించి ఈ సిరమ్ అనేది అప్లై చేయొచ్చు. ఇది ఓన్లీ అప్పర్ లిప్ హెయిర్ థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ చేయిస్తే ఈ 2 వాటిలో ఏది చేయించైనా ఇది యూజ్ చేయొచ్చు. మీరు ట్రింకిల్తో క్లీన్ చేసేసో లేజర్తో క్లీన్ చేసో ఈ సిరమ్ అయితే అప్లై చేస్తే హెయిర్ అనేది తగ్గదు. సో మీరు థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ చేయిస్తే రూట్స్ నుంచి హెయిర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి సో మీరు ఈ హెయిర్ సిరమ్ అనేది అప్లై చేస్తే సో మీకు అది హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు చేయించిన తర్వాత నుంచి నెక్స్ట్ డే మీరు ఈరోజు చేస్తే ఈరోజు నుంచి మీరు ఈ సిరమ్ అనేది కంటిన్యూ చేయండి. సో ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేసినా నో ప్రాబ్లం. సో నైట్ క్రీమ్స్ అప్లై చేసే వాళ్ళైతే క్రీమ్కి ముందు ఈ సిరమ్ అనేది అప్లై చేసిన తర్వాత నైట్ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. ఓకేనా. ఎవరైనా యూజ్ చేయొచ్చండి. సో నో ప్రాబ్లం. రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో యూజ్ చేయాలి. ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఉంటుంది. సో ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది ఉండదు. ఓకేనా. 1 బాటిల్కి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను చేసి ఇచ్చిన వాళ్ళందరికీ రిజల్ట్ బాగుంది. సో అందుకనే మీకు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఉంటుంది కదా, సో ఒకసారి కనుక్కోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా స్కిన్ ప్రాబ్లం ఉంటే సో సజెస్ట్ చేయండి.
సో టుడే గివ్ అవే దాంట్లోది బెస్ట్ D10 స్క్రబ్ గురించి చెప్పాను కదండి. సో అందులోంచి 1 నెంబర్ని తీద్దాము. సో మంచి స్క్రబ్ ఇది, ఎవరైనా యూజ్ చేయాలనుకున్నా యూజ్ చేయండి. చూడమ్మా ఒకసారి, ఒక నిమిషం మీరు. నెంబర్ 16 అండి. సో కంగ్రాచులేషన్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 15 16. రఫీ అంటండి. సో మీ స్క్రీన్ షాట్ అండ్ లైక్ చేసింది 2 నాకు వాట్సాప్ చేయండి.